హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈరోజు వీడియోలో టమోటా పచ్చడిని తయారు చేసుకుందాం. ఈ టమోటా పచ్చడి రైస్లోకి బాగుంటుంది, అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. టమోటా పచ్చడిని ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సేమ్ మనకు రోటి పచ్చడి టేస్టే వస్తుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 300 గ్రామ్స్ దాకా టమోటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక 10 వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి తర్వాత మనము పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చిని వేయించుకునేటప్పుడు మూత పెట్టేసి వేయించుకోండి. అలా మూత పెట్టి వేయించుకోవడం వలన ఒకవేళ పేలినా కూడా మన మీద పడకుండా ఉంటాయి. టమాటా పచ్చడిలోకి పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగానే పడతాయి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనము కొద్దిగా జీలకర్రను వేసి ఒకసారి అలా కలిపి వాటిని పక్కకు తీసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనము అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మరి టమోటాలను కూడా వేయించుకుందాం. టమోటాలను కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఉంచండి. ఈ విధంగా మనం మూత పెట్టడం వలన టమోటాలు అనేది మనకు తొందరగా మెత్తబడతాయి. టమోటాలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత మనము అందులోకి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, చింతపండు వేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే. టమోటాలు బాగా పండినవి తీసుకోండి. టమాటా పచ్చడికి చాలా బాగుంటాయి. టమాటా పచ్చడి కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమాటాలు ఈ విధంగా బాగా అందులోంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము పచ్చిమిర్చి, జీలకర్రను అలాగే వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకుందాం. తర్వాత మనము టమోటాలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటా పచ్చడిలో నేను ఎటువంటి పల్లీలు కానీ నువ్వులు కానీ యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా ఈ టమాటా పచ్చడిని తయారు చేశాను. మనము టమాటాలు గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మనకు రైస్లోకి కూడా ఈ టమాటా పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టమాటా పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.